గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 42 శ్లోకాలు చక్కగా పూర్తయ్యాయి. మనం 5వ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ వీడియోలో మనము భగవద్గీత 4వ అధ్యాయము సంక్షిప్తంగా అసలు ఏమిటి, పరమాత్మ ఏం వివరించి చెప్పారు అనేది తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత భగవద్గీత 4వ అధ్యాయము మహత్యం రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత భగవద్గీత 5వ అధ్యాయంలోకి వెళదాం. 4వ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పే ఈ తత్వమంతా కూడా ఎప్పుడో సూర్యుడికి చెప్పాను. కృష్ణుడు అర్జునుడికి చెప్తే, సూర్యుడికి చెప్పే కాలంలో కృష్ణుడు ఎలా పుట్టాడు? అవతరించి ఉంటాడా? అవతారంలో పనులు చేస్తాడా? ఎలాంటి దేహంతో అవతరిస్తాడు? అవతరించి ఏం చేస్తాడు? ఎప్పుడు ఆ అవతారానికి సమయం వస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అర్జునుడికి కలుగుతాయి. ఆ ప్రసంగంలో తన అవతార రహస్యాన్ని భగవంతుడు అర్జునుడికి విప్పి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 4వ అధ్యాయం అంతా కూడా అదే కనపడుతుంది మనకు. నీవు పుట్టడము పనిచేయడము ఎంత వాస్తవమో, నేను కూడా అట్లాగే పుట్టడము పనిచేయడము యథార్థమే తప్ప నా అవతారాలు ఏవి ఇంద్రజాలాల్లాగా ఏవో మాయ కల్పితాలు కావు అర్జున. ఖచ్చితంగా నేను కూడా నువ్వెన్నిసార్లు పుడితే అన్నిసార్లు పుడుతూనే ఉంటాను. అయితే అవన్నీ నాకు జ్ఞాపకం ఉంటాయి, నీకు జ్ఞాపకము ఉండవు. నేను పుట్టినా సరే నా స్వభావం ఎప్పుడూ కూడా మార్పు చెందదు, నీకు మారిపోతూ ఉంటుంది. కారణము నీ శరీరము పాంచభౌతికము, నా శరీరము పంచోపనిషన్మయం. నేను కేవలం నా సంకల్పంతోనే పుడతాను అర్జున, నీలాగా కర్మ ప్రేరేపిస్తే పుట్టను. ఎప్పుడెప్పుడు ఈ లోకంలో మంచి ఆచరణ క్షీణిస్తుందో దాన్ని మళ్ళా చక్కగా ఉద్ధరింపజేయడం కోసమనే నేను ఈ భూలోకంలో పుడుతూ ఉంటాను అర్జున అని స్వామి వివరిస్తారు. ఇంకా ఏం చెప్తారు? ఆ పుట్టినప్పుడు నేను చేసే పని ఆ ధర్మాచరణ చేసి లోకానికి హితాన్ని శాసించాల్సిన సజ్జనులను కాపాడుతూ ఉంటా. వారు అభిమానించిన వారందరినీ కూడా నేను ఉద్ధరిస్తాను. ఇది నేను అవతరించి చేసే ప్రధానమైన కార్యం. వాళ్ళకు అడ్డొచ్చే వాటిని అంటే అధర్మాన్ని ఏరి పారేస్తూ కూడా ఉంటాను అర్జున. వారు చేసే ప్రతి పని నా సేవగా చేస్తారు. ఎవరు? ధర్మాత్ములు లేదా జ్ఞానులు, జిజ్ఞాసులు, శ్రద్ధాళువులు అయిన పరమ భక్తులు. అందుకోసమే వారి కోసమని నేను ప్రతి యుగంలో కూడా ఈ లోకంలో సాక్షాత్కరిస్తూనే ఉంటాను. మన కోసము కలియుగంలో కూడా స్వామి విగ్రహ రూపంలో ఉన్నాడు. అయితే ఆ ఉండడము అనేది ఆయన జన్మ, ఆయన కర్మ కూడా. మనలాగా ఈ కర్మలన్నింటినీ అంటించుకోవడం కాదు. అది తెలుసుకుంటే మనం కూడా చేసే కర్మలని అంటించుకోకుండా, ఫలాన్ని కోరకుండా అంటే నిష్కామంగా చేస్తే మనం కూడా ఉన్న కర్మల బంధము నుండి బయటపడగలుగుతాము. కానీ అలా కోరకుండా ఉండడం చాలా కష్టం మనకు, అవునా కదా? అల్ప ప్రయోజనాలు, చిన్న చిన్న కోరికలు కూడా ఆశించి అవి తీరాలని మనం కర్మలని కోరుతూ ఉండడం చేతనే మనుషులుగానో, జంతువులుగానో, దేవతలుగానో, అచేతనాలుగానో శరీరాలను ధరించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు కలుగుతుంది. అంటే మోక్షం కలగడం లేదు, పరమాత్మ మనం దగ్గర అవడం లేదు. ఈ చతుర్వర్ణ్యాన్ని ఆయనే తయారు చేసినా సరే అందులో తానేమి ప్రమేయం పెట్టుకోకపోవడం చేత ఆయనకు అవి అంటావు. అంటే పరమాత్మ సృష్టి మొత్తం చేసినా సరే ఆయన ఏమి దానిలో ఒక ఇంట్రెస్ట్ పెట్టుకోడు. కాబట్టి ఏ విధమైన కర్మ స్వామిగా అంటదు. మనకి కూడా అలాగే ఈ శరీరంతో చేసే కర్మలు అంటావు. ఎన్ని రకాలుగా మనం ఈ శరీరంలో కర్మలు చేయవచ్చో ఆ భగవంతుడు కర్మల వైవిధ్యాన్ని, ఆ కర్మలను మంచిగా చేయడానికి వెనక ఉండే జ్ఞానాన్ని వికర్మ అకర్మ అంటూ వివరించడం కూడా జరిగింది. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏమి చేస్తే ఎలాంటి పరిస్థితి కలుగుతుంది, వివేకవంతుడు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనం చేసే కర్మలు అలాంటి మంచి జ్ఞానం వెనక ఆధారంగా చేసుకొని కానీ చేస్తే అవన్నీ కూడా మనకి ఏ రకంగా ప్రకృతి ప్రభావం చూపించకుండా ఉండగలిగే విధంగా ఒక అగ్నిహోత్రం లాగా మన కర్మలను అది అంటకుండా చేస్తుంది. జ్ఞానంతో కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? కర్మలన్నీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో పడి దహించుకుపోతాయని తెలుసుకున్నాం కదా మనము. అలాగే జ్ఞాన ఖడ్గం గురించి కూడా పరమాత్మ చెప్తాడు. ఒక పెద్ద కత్తిలాగా మన వెనక ఈ కర్మలు అనే తుప్పలు, పిచ్చిగడ్డి, కర్మలు అనే గడ్డి పెరుగుతూ ఉంటే ఈ జ్ఞానం అనే కత్తి ఆ గడ్డి మొత్తాన్ని కూడా కోసిపరేస్తుంది అనమాట, శుభ్రం చేసేస్తుంది.
పడవలాగా ఈ కోరికల సముద్రంలో నుంచి మనల్ని బాగుపడేటట్లుగా తరించగలేట్లుగా చేస్తుందన్నమాట. ఏమిటి జ్ఞానం అనే నౌక, దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. జ్ఞానం అనే అగ్నిలో కర్బలు కాలిపోతాయి, జ్ఞానం అనే కత్తి కర్బల్లో నరికేస్తుంది, జ్ఞానం అనే నౌక సంసార సముద్రం నుండి మనం దాటింపజేస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నాం మనం. జ్ఞానం ఏ రకంగా ఉపయోగపడుతుంది, మనిషిని ఏ విధంగా తరింపజేస్తుంది, చేసే కర్మలన్నీ ఎలా చేస్తాం మనము, ఇదంతా కూడా భగవంతుడు నిరూపణ చేశారు ఈ అధ్యాయంలో. ఇంద్రియాలతో చేసే కర్మలను కూడా మనం యజ్ఞాలుగా చేయవచ్చు, మనస్సుతో చేసేవి యజ్ఞాలుగా చేయవచ్చు, మన భావనలతోటి ఆలోచన నుండి చేసే కర్మలన్నీ కూడా యజ్ఞముగా చేయవచ్చు, శారీరకంగా చేసే మన ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా యజ్ఞముగా చేయవచ్చు. ఏ పనైనా సరే నీవు ఒక యజ్ఞముగా భావించి కర్మయోగం అనుష్ఠించడం వలన కర్మబంధాలలో చిక్కుకొనవు, ఆ కర్మను నేనేమీ చేయలేవు, పైగా బంధయుక్తులు అవుతావు అని కూడా పరమాత్మ తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఈ 4వ అధ్యాయంలో చెప్తాడు స్వామి. చెప్పి భగవంతుడు తాను అట్లా చేస్తున్నట్లుగానే మనల్ని కూడా అలా చెయ్యమని ప్రేరేపించాడు. అది తెలిస్తే మనం తరిస్తాం. అందుచేత జ్ఞానం అనేది చాలా ప్రధానం. భగవంతుడి యొక్క అవతారాల రహస్యాన్ని గుర్తించి దాన్ని మనసులో స్థిరంగా నిలుపుకుంటే, ఆ విధంగా మనం కూడా చక్కగా కర్మాచరణ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది జీవితము. అది జ్ఞానానికి ఉండే గొప్పతనము. కాబట్టి జ్ఞానము చాలా పవిత్రమైనది, సృష్టిలో పవిత్రమైనది జ్ఞానమే. భగవంతుడి అవతారాల రహస్యాన్ని తెలుసుకో, దాంట్లో తత్వాన్ని నువ్వు విచారణ చేయి, నీ జీవితానికి అన్వయము చేసుకో, నిష్కామంగా కర్మయోగం ఆచరించి భగవత్ప్రాప్తిని పొందు. ఇది పరమాత్మ 4వ అధ్యాయంలో వివరించిందనమాట. సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. 4వ అధ్యాయము మనము చదవడం ద్వారా, పఠనం చేయడం, పారాయణం చేయడం లేదా శ్రవణం చేయడం ద్వారా కలిగే మహత్వం, ఫలితం ఏమిటి తర్వాతి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.